స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చర్యల కారణంగా ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీంతో ఢిల్లీ అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం సర్పవినాశ్ ఆపరేషన్ ని ప్రారంభించింది. ప్రస్తుతం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మూలో పనిచేస్తున్న లష్కర్-ఏ-తోయిబా అలాగే జైష్-ఏ మొహమ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడికి ప్రయత్నించవచ్చునని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో కూడా హై అలర్ట్ను ప్రకటించారు. అయితే భద్రతా బలగాలను భారీగా మోహరించడం వల్ల దాడిని ఆగస్టు 15న తప్పనిసరిగా ప్లాన్ చేసి ఉండకపోవచ్చునని, అయితే 1 లేదా 2 రోజుల తర్వాత ఉగ్రదాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. వేడుకలు, సమూహాలు అలాగే భద్రతా సంస్థలు, సైనిక శిబిరాలు, సైనిక వాహనాలు, కీలకమైన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చునని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రెడీగా ఇండిపెండెన్స్ డే సందర్భంగా భద్రతను అయితే పెంచినట్టుగా తెలుస్తోంది. అయితే ఢిల్లీ, పంజాబ్లో ఉగ్రదాడులు జరగవచ్చునని హెచ్చరికలు అయితే రావడం వల్ల దీనికి సంబంధించి హై అలర్ట్ అయితే ప్రకటించారు. రైట్, ఇదే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, మమత, రేపు జరగబోయే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇక ఉగ్రవాదుల నుండి కూడా నిర్మాణ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు కొన్ని మాత్రం స్వతంత్రంగా ఉన్నది. ఎందుకంటే ఐఎస్ఐ ప్రభావిత గ్యాంగ్ మాస్టర్లు, టెర్రరిస్టులు పంజాబ్, జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో చురుగ్గా ఉన్నారని స్వతంత్ర దినోత్సవం ప్రస్తుతం కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రకు కూడా అంతరాయం కలిగించడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రేపు జరగబోయే ఆగస్టు 15 పెద్ద సమ్మేళనాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఐడి బాంబుతో పాటు ఐఐడి బ్లాస్టింగ్ చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించున్నాయి. ఇక జమ్మూ, కతూర్, దోడా, ఉదంతపూర్, రాజౌరి, పూంచ్ జిల్లాలో ఇటీవల ఉగ్రదాడులు పెరిగాయి భారీ స్థాయిలోనే. ఇక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల సంస్థలు కూడా ఉన్న నేపథ్యంలో గ్లోబల్ జిహాదీ గ్రూపులు కూడా స్వదేశీయ ఉగ్రవాద సంస్థలు, రాడికల్స్ సంస్థలతో పాటు సిక్కు మిలిటెంట్లు కూడా వామపక్ష తీవ్రవాదులు కూడా ఈశాన్యాల్లో తిరుగుబాటు చేస్తున్న గ్రూపుల నుండి కూడా ముప్పు ఉన్నట్టుగా కూడా నిఘా వర్గాలు హెచ్చరించాయి. అయితే రేపు జరగబోయే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా కీలకంగా ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట, రాష్ట్రపతి భవన్ తో పాటు ప్రధాని నివాసం, పార్లమెంటు, ఇండియా గేటు, ఐజీఎం విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్, రద్దీ ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదే నేపథ్యంలో పంజాబ్ తో పాటు వివిధ రాష్ట్రాలలో కూడా ఈ ఉగ్రవాదులు దాడి చేస్తారనే నేపథ్యంతో మాత్రం ఈ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పాటు పోలీసులు మాత్రం గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా మాత్రం పోలీసులు ఇప్పటికే భద్రత ఏర్పాట్లను చేశారు. ఏంటంటే డాస్ కార్డ్ తో పాటు మైక్రోవేవ్లతో పాటు ప్రతి ఒక్కటి కూడా ఆ రాష్ట్రానికి క్షుణ్ణంగా, ప్రతి రాష్ట్రాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించారు కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం రైట్, ఢిల్లీ అలాగే పంజాబ్ తో పాటు ఇంకా ఏ స్టేట్స్ లో హై అలర్ట్ ప్రకటించే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు మనం చూస్తే మమతా, ఏదైతే ఇప్పుడు మనకు ఉగ్రవాద సంస్థలు అంటేనే వచ్చేదే పాకిస్తాన్ నుండి వచ్చే పరిసరాల ప్రాంతాలలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో వీటి మీద నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ కూడా అయ్యారు. ఇక నేపథ్యంలోనే ఎందుకంటే బార్డర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఎవరిని కూడా చొరబడనీయకుండా ఇలాంటి ఉగ్రవాదులు అంటే జిహాద్కు సంబంధించిన కొన్ని సంస్థలు కూడా అంటే లోకల్ వాళ్ళుగా ఉన్న నేపథ్యంలోనే వారిని కట్టుదిట్టం చేయడానికి ముందస్తుగా ముమ్మరం చేపడుతున్నారు తెలుస్తుంది. ఇక ఏదైతే చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అటు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు మిగతా దేశాల టెర్రరిస్టులు కూడా
వచ్చిన నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్లతో పాటు ఎందుకంటే ఐడియా బాంబులతో పాటు మానవహారంగా అంటే మొత్తం మీద మానవ రూపంలో వచ్చేటువంటి బాంబు స్క్వాడ్లను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే అన్ని శాఖల డిపార్ట్మెంట్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఏ ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రద్దీ పట్టణాల లోపల ఉన్నటువంటి మాల్స్ కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్ లాంటివి కావచ్చు, అంటే మొత్తం మీద ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్టు కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.